నమస్తే సార్. కిషోర్ అన్న గారు కానీ అమరన్న కానీ మాకు ఇక్కడ వచ్చేసి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఎంఆర్ఓ గారు కానీ విఆర్ఓ గారు కానీ మాకు న్యాయం చేయాలి సార్. ఇక్కడ మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది సార్. దయచేసి మాకు మీరు న్యాయం చేస్తారని అనుకుంటున్నాం సార్. మా ఇల్లు దగ్గర వచ్చేసి ఎస్సీ కాలనీలో ప్లస్ మట్టి దోలేసి చాలా ఇబ్బందిగా ఉంది. వర్షం పడి మట్టి వచ్చేసి రాళ్ళు వచ్చేసి చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. పాములంతా వచ్చేసి ఇంట్లోకి దాదాపు ఆ నైటు మేము చాలా సఫర్ అయినాం సార్. దాదాపు మా ప్రాణాలకు కూడా హానికరం ఉంది సార్. ఇక్కడ వచ్చేసి సార్ అమరన్న దయచేసి అన్న మీకు వేడుకుంటున్నానన్నా మీరు వచ్చేసి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే ఎంఆర్ఓ గారు కూడా మీరు కూడా న్యాయం చేయాలనేసి దయచేసి కోరుకుంటున్నాను సార్. కిషోర్ అన్న కూడా మిమ్మల్ని అందరినీ అడుక్కుంటున్నాను సార్. దయచేసి వేడుకుంటున్నాను. దయచేసి మాకు ఇక్కడ వచ్చేసి మాకు ఏదో ఉండేది క్లియర్ చేసేసి మీరు వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాను సార్. దయచేసి అడుక్కుంటున్నాను సార్ మిమ్మల్ని. ఎమ్మెల్యే గారు కానీ అమర్నాథ్ అన్న మీరు దయచేసి మాకు న్యాయం చేయాలన్న. కిషోర్ సార్ కూడా దయచేసి మాకు న్యాయం చేయాలనేసి కోరుతున్నాం సార్. సార్ మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్. దాదాపు 2 months నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. వర్షం వచ్చి నీళ్ళు వచ్చేసి రాళ్ళు వచ్చేసి మట్టి వచ్చేసి చాలా మందికి 50 కుటుంబాల వరకు మేము బాధపడుతున్నాం సార్. దయచేసి మీరు వచ్చి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం సార్. ఎంఆర్ఓ సార్ వచ్చారు, విఆర్ఓ సార్ వచ్చారు, సర్వే సార్ వచ్చారు, అన్నీ చూశారు కానీ మాకు న్యాయం చేయలేదు సార్. అమరన్ సార్ మీరు దయచేసి సార్ మాకు న్యాయం చేయాల్సింది. మీరు దయచేసి ఇక్కడికి వచ్చి మా పరిస్థితులు చూసి మీరు న్యాయం చేశారని అనుకుంటున్నాం సార్. దయచేసి మీరు ఉన్నారు కదా, మీరు వచ్చి ఇక్కడ చూసి మా పరిస్థితులు అర్థం చేసుకొని. సార్ నా పేరు రేవతి, చీలంపల్లి గ్రామం, బరేడుపల్లి మండలం, చిత్తూరు డిస్టిక్. దాదాపు 2 months నుంచి ఇది జరుగుతుంది సార్. కలెక్టర్ గారికి మేము అర్జీ ఇచ్చాము. రోడ్లు లేవనేసి, రోడ్లు లేవు, కాలువలు లేవు. ప్లస్ మీకు ఇంకొకటి ఏమంటే వస్తున్నారు పోతున్నారు కానీ మాకు న్యాయం చేస్తాను లేదు సార్. ఎవరు కానీ వచ్చినట్టు కూడా మాకు రిపోర్ట్స్ కూడా ఇవ్వడం లేదు. ప్లస్ ఇంకొకటి ఏమంటే మా పట్టా జాగాలో మేము వదులుకోండేది ఏదో కొంత అదే దావని చెప్పేసి చూపిస్తున్నారు. ప్లస్ ఇంకొకటి ఏమంటే చూస్తున్నారు కానీ ఇక్కడ చూస్తే మీకు ఇల్లు లేవు సార్, వాళ్ళకి జాగాలు కూడా లేదు. ప్లస్ ఇంకొకటి ఏమంటే వాష్రూమ్స్ కూడా లేవు సార్. ఎంత ఇబ్బంది పడుతున్నామో మాకు తెలుసు సార్. మేము తక్కువ జాతులు అనేసి మాకు న్యాయం జరగలేదు. రాజకీయం వాళ్ళు వస్తున్నారు కానీ వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు కానీ ఎవరు కానీ మాకు అట్లా టీడీపీ వాళ్ళు కానీ అట్లా వైసీపీ వాళ్ళు కానీ ఎవరు కానీ మాకు న్యాయం చేస్తారు లేదు, తక్కువ జాతి వాళ్ళు అనేసి. దాంతోపాటు మీకు చూడండి సార్, రోడ్లు చూడండి, ప్లస్ ఇవి చూడండి, చూస్తారండి. ఇంకా కావాలంటే మాకు ఏమి ఎప్పుడు కానీ సార్ ఇప్పటి వరకు మేము కాలువలు కానీ రోడ్లు కానీ కాలువలు వేస్తామన్నారు కానీ రోడ్లు కూడా వేయాలి కదా సార్. మాకు రోడ్లు వేయాలి కదా, కాలువలు వేసినాము మేమే వేసింది ఏదని చూపించినారు మొన్న వచ్చి. అప్పుడు రోడ్లు వేయాలి కదండి సార్, కాలువ సార్ మేము కోరుకుంటా ఉండేది. వర్షం పడినప్పుడు ఎంత ఇబ్బంది పడినామో మాకు తెలుసు సార్. అది మిమ్మల్ని అడుగుతున్నాం కదా, మీరు న్యాయం చేయకపోతే మాకు ఇంకెవరు న్యాయం చేస్తారు సార్? మాకేం తెలియదు సార్. మా క్యాస్ట్ వాళ్ళకి మా క్యాస్ట్ అనేసి మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు సార్. దయచేసి మీరే న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్. ఎంఆర్ఓ గారు సార్ మీరే చూశారు సార్ మా పరిస్థితి ఎట్లా ఉందో. మాకేం చేయాలో తెలియదు సార్. వాళ్ళలాగా మేము డబ్బు ఉండే వాళ్ళు కాదు సార్. మేము తక్కువ జాతి వాళ్ళు, ఎస్సీ క్యాండిడేట్ మేము. మాకు న్యాయం చేయాలి సార్. మీరు దయచేసి మాకు న్యాయం చేస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. ప్లీజ్ మాకు ఎంత ఇబ్బంది ఉందో మీరే కళ్ళారా ఎన్నిసార్లు వచ్చి చూశారు కానీ మాకు న్యాయం చేస్తారు. ఎంత తొందరగా న్యాయం చేస్తే అంత మీకు రుణపడి ఉంటాం సార్. దయచేసి ప్లీజ్ సార్, దయచేసి మాకు న్యాయం చేయండి సార్. ఎన్ని రోజులని సార్ మేము పోరాడదాము? మాకు కూలికి పోతే తిండి లేకపోతే లేదు సార్. మాకు కడుపులు కాల్చుకొని ఉండాలి సార్. ఎన్ని రోజులని దీని మీద పడి ఉంటాం సార్? మాకేం పని పాట ఉండదా సార్? తక్కువ జాతలం సార్. మేము పనికి పోతే తినాలా లేకపోతే లేదు సార్ మా పరిస్థితి. ఇట్లా చేస్తే మాకు ఇంకెవరు సార్? మీరు కాకపోతే మాకు ఇంకెవరు న్యాయం చేస్తారు సార్? దయచేసి న్యాయం చేయాలి సార్ మాకు ప్లీజ్ సార్. దయచేసి మాకు మాత్రం తెలియదు, ఎటుపోయి ఏం చేయాలో మాకు తెలియదు కానీ అన్నీ చేసుకునే వాళ్ళు అన్నీ చేసుకున్నారు. మీరే న్యాయం చేస్తారని మిమ్మల్ని నమ్ముకోండాము. మీరైతే మా కడుపులు కొట్టద్దని సార్. దయచేసి ప్లీజ్ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సార్. ఎంఆర్ఓ సార్ దయచేసి మాకు న్యాయం చేయాలని ప్రత్యేకంగా అడుగుకుంటున్నాను సార్. మీ కాళ్ళు పట్టుకొని అడుగుకుంటున్నాను సార్. దయచేసి మాకు న్యాయం చేయండి సార్ ప్లీజ్. మాది వచ్చిందన్న చీలంపల్లి విలేజ్, బరేడపల్లి పంచాయతీ, బరేడపల్లి మండలం, చిత్తూరు జిల్లా. మాకు గత రెండు నెలల నుంచి మేము ఎంఆర్ఓ గారికి విఆర్ఓ గారికి అందరికీ వచ్చిందన అర్జీలు ఇస్తున్నాము. మా సమస్య ఏమిరా అంటే మాకు వచ్చిందన ఇప్పుడు దారి లేకుండా మా ఎస్సీ కాలనీకి దారి లేకుండా కొంతమంది అగ్రకులస్తులు ఇచ్చుకొని మాకు దారి లేకుండా చేస్తున్నారు. మా ఇల్లు పైకి మట్టి తోలి కప్పులు నాటేసి మాకు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎంఆర్ఓ సార్ కన్నా వస్తున్నారు
కానీ ఇక్కడ ఏమరా అంటే వచ్చి సర్వే చేసిన గ్రామ కంటే మనం చెప్పినారు. మళ్ళీ వండుకొని కూసాలు కన్నా తీపిస్తామన్నారు, మట్టి కూడా తీపిస్తామన్నారు. దగ్గర 2 నెలల నుంచి వచ్చి వెళ్తున్నారు సార్. లాస్ట్ మంత్ వచ్చిన 13వ తేదీ 17వ తేదీ వచ్చిన ఎంఆర్ఓ సార్కి లెటర్ ఇచ్చినాము. మళ్ళీ అప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాము. వస్తున్నారు వెళ్తున్నారు, సర్వే చేస్తున్నారు, కానీ మాకు ఇంతవరకు న్యాయం చేయలేదు సార్. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ న్యాయం జరగలేదని కలెక్టర్ ఆఫీస్ వెళ్ళినాము. కలెక్టర్ ఆఫీస్ వెళ్ళినా కూడా మళ్ళీ అప్పుడు 2 సార్లు వచ్చినారు. ఎంఆర్ఓ సారు, విఆర్ఓ సారు, సర్వేర్లు అంతా వచ్చినారు. మళ్ళీ వండుకొని సర్వే చేసుకొని అన్ని ఫోటోలు తీసుకొని వెళ్ళినారు. వచ్చి క్లియర్ చేస్తామని వారం రోజుల నుంచి చెప్తా ఉన్నారు. వెళ్ళినప్పుడంతా వారం అని చెప్తా ఉన్నారు. మాకు ఇంతవరకు న్యాయం చేయలేదు సార్. మేము దావడతా అంటే ఇప్పుడు మా పట్టా ల్యాండ్లో మేము ఇల్లు కట్టుకుండేతావా మేము దారులు పెట్టుకున్నాం. ఆ దారిలో వచ్చిందన 2 అడుగులు 3 అడుగులు దారి ఉంది. ఆ దారిలో మాకు వచ్చిన చూపిస్తున్నారు. ఇక్కడ ఏమరా అంటే గ్రామ కంఠం ఉంది సార్. గ్రామ కంఠంలో వచ్చిన దగ్గర 30 అడుగులు ఉన్నాయి. 30 అడుగులు అంటే అర్ధ ఎకరా దాకా ఆక్రమించుకున్నారు అగ్రకులస్తులు వచ్చుకొని. వాళ్ళు ఏమరా అంటే ఇప్పుడు మేము వదిలేదు, ఎవరన్నా రాని మేము మొదలము, మీరేం చేసుకుంటారో చేసుకోండి, మీకు దిక్కున్న చోటు కూడా చెప్పుకోండి అని చెప్పి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. 2 months నుంచి మేము ఈ ప్రాబ్లం ఇల్లు కూడా తీసుకోండి సార్. ఆ పక్క వాన ఎక్కువ నైట్ అంతా పడుతున్నారు చూస్తారు. యాక్చువల్ వెళ్ళారు, కిటికీలు కూడా మునిగిపోయినాయి చూడండి. ఇదే చూడండి. కూడా